దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అర్జునుడికి భగవంతుడు 8వ అధ్యాయంలో ఆత్మదర్శనం కోరుకున్న వ్యక్తి ఏం ఉపాసన చేయాలి, ఎక్కడ ఉపాసన చేయాలి, ఎలా ఉపాసన చేయాలి, ఈ విషయాల్ని చెప్పే సందర్భాన్ని మనం స్మరించుకుంటున్నాం. 13వ శ్లోకంలో 12వ శ్లోకంలో కూడా ఆ విషయాల్ని వివరిస్తూ ఆత్మకాంక్షి అయినటువంటి వ్యక్తి ఈ ప్రకృతిలో ఇతరమైనటువంటి వాటిని వేటిని కోరడు కనుక వీటికంటే విలక్షణమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందాలి అని అంటే ప్రకృతికి ఆవల ఉండేటటువంటి స్థానానికి చేరాలి. దానికి ఉండే ఒక మార్గానికి పేరు పెట్టే మనకి ఉపనిషత్తులు అర్చి ఆది మార్గము అని. అంటే అర్చితోటి ఆరంభమవుతుంది, క్రమంగా అది చివరి స్థితికి తీసుకెడుతుంది అన్నమాట. కనుక దాని పేరు అర్చిరాది మార్గము అని పేరు పెట్టారు. ఈ అర్చిరాది మార్గంలో వెళ్ళడానికి ఈ దేహంలోంచి సాగించే ప్రయాణం ఈ సుషుమ్న అనేటటువంటి మూర్ధన్య నాడి ద్వారా సాగాలి. ఇక్కడ ఉండేటువంటి నాడి ద్వారా సాగాలి అని అంటారు. అందుకోసమనే ఆత్మకాంక్షి లేదా కైవల్యార్థి అయినటువంటి వ్యక్తి ఓంకారాన్ని స్మరిస్తూ ప్రాణశక్తిని ఆ మూర్ధన సుషుమ్న నాడి దగ్గర పెట్టి అప్పుడు వాడు తన మనస్సుని హృదయ పుండరీకంలో ఉండే భగవంతుణ్ణి స్మరిస్తూ చేయాలి ఉపాసన. ఇది చెప్పాడు. ఎందుకని అంటే ఓంకారానికి తాత్పర్యం ఆయనే కనుక. ఓంకారానికి ప్రతిపాద్యుడు నారాయణుడు. ఓంకారం స్మరించినప్పుడు ఉపాసించవలసినటువంటిది భగవంతుణ్ణి. దీన్నే ఆయన చెబుతూ 12వ శ్లోకంలో 13వ శ్లోకంలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్. ఓం అనేటటువంటి అక్షరం బ్రహ్మ. బ్రహ్మం అంటే వేదము, పరమాత్మ. ఇది బ్రహ్మ అంటే బ్రహ్మ ప్రతిపాదకము, భగవంతుణ్ణి తెలియచెప్పేటటువంటి అక్షరం ఇది ఓంకారం అనేది. అయితే దీన్నే బ్రహ్మ అని చెప్పేశాడు ఆయన. అంటే నామముతో నామము కలవాణ్ణి మనం వ్యవహరిస్తున్నాము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. నామి అంటారు అలాంటి వాణ్ణి. నామముతో నామిని చెప్పడం, నామికి ఒక నామాన్ని చెప్పడం 2 రకాలుగానే ఉంటుంది. ఇక్కడ నామముతో ఆ నామం కలవాణ్ణి వ్యవహరిస్తున్నారు. ఓం అనేటటువంటిదే బ్రహ్మము.
అంటే బ్రహ్మ ప్రతిపాదకమైన బ్రహ్మని తెలియచెప్పేది అని అర్థం అన్నమాట. దీన్ని వ్యాహరన్, దీన్ని ఉచ్చరిస్తూ ఉండగా నువ్వు ఏదో ఒకదాన్ని చూడాలి. దేన్ని చూడాలి? మాం అనుస్మరన్. భగవంతుడు సారథిగా అర్జునుడి దగ్గర కూర్చుని నన్నే తలుచుకోవాలి. మామూలుగా తలుచుకోవడం కాదు, అనుస్మరణ చేయాలి అని చెప్తున్నాడు ఆయన. అనుస్మరణం అంటే తనని ఏ ఏ ఏ ఏ ఏ ఏ స్మరణ మారుతూ ఉంటుందో, తన యొక్క ఆలోచన మారుతూ ఉంటుందో దానితోటల్లా ఈయన తీసుకెళ్ళి ముడిపెట్టుకుంటూ ఉండాలి. అంటే ఓంకారానికి స్మరించేటప్పుడు చూడాల్సినటువంటి, ధ్యానం చేయాల్సినటువంటి స్వరూపం ఏ ఇతర దేవతలు కాదు, సాక్షాత్తు నారాయణుడే. ఆ నారాయణులో కూడా అతి సులభంగా ఉంటాడు ఆయన ఉపాసకులకి, తన ఆరాధన చేసేటటువంటి వ్యక్తులకి అని తెలియచెప్పేటటువంటి, ఆయన సౌలభ్యానికి పరాకాష్ఠగా ఉండేటటువంటి సారథ్యం చేయడం అనేటువంటి ఒక అవతారం, అది ఒక వాలకం. ఎందుకంటే ఆయన ఆవేశం వేసి కూర్చున్నాడు. అక్కడ నేను డ్రైవర్గా కూర్చుంటాను అని కావాలని కూర్చున్నాడు ఆయన. కావాలి కూర్చోవడం కాదు, అందరూ చూస్తున్న సిగ్గుపడకుండా చూస్తే చూసుకోండి అన్నాడు ఆయన. పార్థ పశ్య ఏతాన్ ఉవాచ అంటాడు మొదటి అధ్యాయంలో. అర్జునుడు ముందర తన సారథిగా కూర్చుంటే రథాన్ని పట్టుకొచ్చి 2 సేనల్లోనూ మధ్య భాగాన్ని చేరిస్తే అంతా చూసి అయ్యో కృష్ణుడేమిటి అర్జునుడికి సారథిగానా, డ్రైవర్గానా అవ్వా అంటే అనుకోనివా, నాకేవా అన్నాడు. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. మొదటి అధ్యాయం. వాళ్ళంతా చూస్తే చూడండి, నాకేమీ బెంగలేదు, నాకేమీ పెద్ద సిగ్గు బొగ్గు అలాంటివన్నీ నేను ఎప్పుడో వదిలేశాను నేను, చూస్తే చూసుకొని. సో ఆయన ధరించినటువంటి ఆ రూపం ఉందే, అదే తన పేరుగా కూడా పెట్టేసుకున్నాను, పార్థ సారథి. ఎంత గొప్ప పేరండి. ఎవరైనా డ్రైవింగ్ చేసేవాడిని అని చెప్పుకుంటారా? ఎవరైనా చీపురుతో ఊడ్చేవాడిని అని చెప్పుకుంటారా? ఎవరైనా నేను చెప్పులు రక్షించేవాడిని అని చెప్పుకుంటారా? కానీ భగవంతుడికి సారథి చేసినటువంటి వాడిని నేను, ఇది తనకొక మర్యాదగా తాను పెట్టుకుంటున్నాడు. పార్థ సారథి అని పేరు పెట్టేసుకున్నాడు ఆయన. మరి మెడ్రాస్లో అలాగో పెద్ద ఆలయమే కట్టించేసుకున్నాడు. ట్రిప్లికేన్లో ఉంటుందన్నమాట ఒక ఆలయం, పార్థసారథి స్వామి ఆలయము అని అంటారు. అక్కడ నేను అలానే ఉపాసన అందుకుంటా. ఎందుకని అంటే ఆ రూపంలో తనకుండేటటువంటి, తన భక్తుల యందు ఎంత ప్రేమ ఉంటుంది అనేది చూపించేటటువంటి లక్షణం దాంట్లో ఉంటుంది. మిగతా వాళ్ళంతా అంటే ఏదో నువ్వు ఇంత తపస్సు చేయాలి, ఇన్ని రోజులు చేయాలి, ఇన్ని రకాలుగా చేయాలి, ఇది తినాలి, ఇది మానాలి, ఎన్నెన్నో సవాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. ఈయనకి ఏమీ లేదండి, ఏ రకమైన రెస్ట్రిక్షన్ లేకుండా ఆయన ఏది అర్జునుడు చెబితే దానికల్లా కూర్చొని కాళ్ళ దగ్గర నడుపు రథాన్ని తీసుకువెళ్ళి ఆ పక్కడ నడుపుకుంటూ వెళ్ళాడు, నిలబెట్టాడు. చూడవయ్యా ఈసారి అన్నాడు. ఎంత చెబితే అంత చేసే, ఇది తనని ఆశ్రయించుకున్న వాళ్ళ యందు ఆయనకు ఉండేటటువంటి అపరిమితమైనటువంటి వెర్రి ప్రేమ అంటాను నేను. వాత్సల్యము అని అంటాను అన్నమాట. ఆశ్రిత వాత్సల్యము. దీనికి సౌలభ్యం అని కూడా పేరు పెడుతుంటారు. దట్స్ ఓకే. అంటే ఎవరికైనా సులభుడిగా ఉంటాడు ఆయన. ఈయన సర్వసులభుడు. ఎవరికైనా సరే ఏమి కోరుకున్నా సరే వాడికి అందగలిగేటటువంటి స్థితి ఆయనలో ఉంటుంది. ఇది చాలాసార్లు చూపించాడు ఆయన. కుచేరుడి దగ్గర చూపించాడు, కుబ్జ దగ్గర చూపించాడు, గోకులంలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర, గోవుల దగ్గర చూపించాడు ఆయన. ఇది సర్వసులభత్వం. ఆ సులభత్వం ఈయనలో ఏర్పడటానికి కూడా వెనకాతల కారణం ఆయనలో ఉండే ఆశ్రిత వ్యామోహము, తనని ఆశ్రయించుకున్న వాళ్ళ యందు ఉండేటటువంటి అతి ప్రేమ. ఈ అతి ప్రేమ ఆయనలో ఉండడం చేత వాడు ఏం చెబితే చేస్తాడు. భగవంతుడికి కూడా
తనని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళ యందు ఉండేటువంటి వ్యామోహం చేత ఆయన వాళ్ళు ఏది చెబితే దానికల్లా కట్టుబడి ఉంటాడు, ఎలా చెబితే అలా చేసి పెడుతుంటాడు. అలాంటి తన ఆకారాన్ని చూపిస్తున్నాడు ఓంకార ప్రతిపాద్యుడిగా. కానీ తన అసలు స్వరూపం ఏమిటి? ఆయన నారాయణ పరంబ్రహ్మ. ఈ సకల లోకాలకి కూడా సృష్టి స్థితి లయములు చేసేటటువంటి వ్యక్తి ఆయన. చతుర్ముఖ బ్రహ్మాదులకు కూడా అందకపోవడం అనేటువంటి తనకి సహజం. అది వాళ్ళెవ్వరు కూడా ఆయన దగ్గర దాపులకు కూడా వెళ్ళే అవకాశం ఉండనంత వాడు ఇంత క్రిందకి దిగొచ్చాడు. అంటే పరత్వం ఉంది ఆయనలో, సౌలభ్యం ఉంది దానికి దీటైనట్టుగా. ఇవి రెండు ఒకచోట చేరి ఉన్నాయి. ఇది నారాయణలో ఉండేటువంటి గొప్పతనం. ఇలాంటి స్వరూపం ఓంకారంతో మనకి తెలుస్తుంది. ఓంకారం దానికి ప్రతిపాదకము అని అంటారనమాట. అంటే ఓం అనే అక్షరం చెప్పేది ఆయన్ని. యమధర్మరాజు గారు కఠోపనిషత్తులో నచికేతస్ అనేటువంటి పిల్లవాడికి ఇదే విషయాన్ని ఇదే ఛాయలో చెప్తాడు. ఆ ఛాయలో బహుశా భగవద్గీత చెప్పుంటాడు శ్రీకృష్ణుడు, కానీ దీనికంటే ముందు అది ఏర్పడ్డదన్నమాట. దాంట్లో ఏం చెప్తాడు ఆయన? సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్. ఇలా చెప్తాడు ఆయన. ఇలాగే 2-3 మంత్రాలు చెప్తాడన్నమాట. సర్వే వేదా యత్ పదం ఆమనంతి, అన్నీ కూడా ఏ తత్వాన్ని అంగీకరిస్తున్నాయో, తపాంసి సర్వాణి చ యద్వదంతి, చేసినటువంటి తపస్సులే తమకి జీవితంగా కలిగినటువంటి మహానుభావులందరూ కూడా ఏ తత్వాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏది ఛంతో బ్రహ్మచర్యం చరంతి, ఏది కాంక్షిస్తూ బ్రహ్మతత్వాన్వేషణ సాగిస్తున్నారో, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి, అలాంటి పదాన్ని నీకు చాలా సంగ్రహంగా చెప్తా. ఓం ఇత్యేతత్, అందులో చెప్పింది మనకి ఓంకారము అని. అయితే ఈ ఓంకారానికి అర్థమేమి? దీన్ని ఎట్లా చేయాలి? దీన్నే మనకి ఇతర ఉపనిషత్తులు అంటే ముండకం లాంటి ఉపనిషత్తుల్లో కూడా ఇది ఒక ధనస్సు లాంటిది. ప్రణవాన్ని ఒక ధనస్సుతో పోలుస్తారు. ధనస్సులో బాణం పెట్టాలి, దాన్ని సాగదీయాలి, ఒక అక్షయాన్ని గురి చూడాలి, దాని దగ్గరికి వదిలిపెట్టాలి. జాగ్రత్తగా వదిలితే ఇది అక్కడికి పెడుతుంది, లేదు పరాకుగా వదిలితే అది వీడినే హాని చేస్తుంది. ప్రణవో ధను. అయితే అందులో పెట్టే బాణం ఏది? శరోహి ఆత్మ. ఈ జీవుడే అందులో సంధించాల్సినటువంటి ఒక బాణము. మరి దీనికి ఎక్కడో ఒక చోట గురి చూసి కదా కొట్టాలి. ఎక్కడ గురి చూడాలి? బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. బ్రహ్మ అనేటటువంటి తత్వం ఏదుందో అదే మనకందరికీ కూడా చేరాల్సినటువంటిది లక్ష్యం. అది అప్రమత్తేన వేత్తవ్యం. అయితే బాణం వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయాలయ్యా. ఊరికే ఎటో దృష్టి పెట్టుకుని ఎటో వేస్తే అది మళ్ళీ ఏదో ఉపద్రవానికి దారి తీస్తుంది. అప్రమత్తేన, పరాకు అనేది ఏమాత్రం తగలకుండా, ఇది చాలా అవసరమయ్యా. శరవత్ తన్మయో భవేత్. శరం అంటే బాణం ఎలా వెళ్ళిపోయి దాంట్లో దిగిపోయి ఉండిపోతుందో అలా వీడు ఉండిపోవాలి. శరవత్ తన్మయో భవేత్. ఏమవుతాడు వీడు? బ్రహ్మమైపోతాడా అంటే బ్రహ్మ అయిపోడు. బ్రహ్మతోటి విడదీయడానికి వీలు కానట్లుగా ఆయనతో చేరిపోతాడు. బాణం అంటే ఇలా ఇంత పొల్ల ఉంటుంది కదా,
ఆ పుల్లకి చివర ములుకు లాంటిది ఉంటుంది. ఆత్మ అనేది అందులో పెట్టే శరమైతే ఈ శరానికి ముందుండేటటువంటి ఆ ములుకు ఆత్మ, దానికి సపోర్ట్ ఈ వెనక ఉండేటువంటి బాణం అంతా అది శరీరం అని అనుకుందాం. అది సూక్ష్మ శరీరం కావచ్చు, స్థూల శరీరం కావచ్చు. ఇక్కడ ఉన్నంత వరకు అయితే స్థూల శరీరం. ఇది వదిలిన తర్వాత సూక్ష్మ శరీరం ఆ బాణానికి వెనకాతలు ఉండేటటువంటి ఆ పుల్ల యొక్క బాధ్యతను తీసుకుంటుంది. ఇప్పుడు దాన్ని ఓంకారంతో పెట్టి వెయ్యాలి. ఎక్కడికి? లక్ష్యమేమిటి? బ్రహ్మత లక్ష్యం వచ్చేది. అన్నిటికంటే అతి పెద్దది, అతి విస్తృతమైనది, అతి విశాలమైనది, అన్నిట్లోకి అతి గుణములతో ఆధిక్యం కలిగినది బ్రహ్మతత్వము అని అంటాం. అది వీడికి లక్ష్యం కావాలి. కానీ వేసేటప్పుడు అప్రమత్తేన, పరాకు లేకుండా వేయవలే. శరవత్ తన్మయో భవేత్. శరం ఏం చేస్తుంది? లక్ష్యం దగ్గరికి వెళ్ళి గుచ్చుకుపోతుంది. దాంట్లో గుచ్చుకున్న తర్వాత వెనకాత పుల్ల వేలాడుతూ ఉంటుంది. దాన్ని పుల్లని వెనక్కి తీసేస్తే దానికి చివర ఉండేటి ములుకుంటుంది, అది లోపల ఉంటుంది. అలాగే ఈ జీవుడు కూడా మోక్ష దశలో అట్లా చేరాలి పరమాత్మ సన్నిధానానికి. పరమాత్మ సన్నిధానానికి చేర్చే సాధనం ఓంకారము. దీన్నే మరొక ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఏమని? ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచోత్తరారణిం ధ్యాన నిర్మధనాభ్యాసాత్ పశ్యేత్ బ్రహ్మాగ్ని గూఢవత్. అరణి అని అంటుంటారు. మన వాళ్ళకందరికీ తెలుసును. హోమాలు గట్రా చేసేటప్పుడు, యజ్ఞాలు గట్రా చేసేటప్పుడు క్రింద ఒక కర్ర పెడతారు. దానికి అధర అరణి అని పేరు. దానిపైన ఒకటి లాగా పొడుగ్గా ఉండే ఒక కర్ర లాంటి దాంట్లో స్థాపన చేస్తారు. దానిపైన దానికి ఉత్తర అరణి అని పేరు. ఇది అధరారణి, ఇది ఉత్తరారణి. కానీ పెరుగుని చిలికితే దాంట్లోంచి వెన్న, మజ్జిగ వేరవుతాయి. ఆ పెరుగుని చిలికినట్టుగా ఈ పైన పెట్టినటువంటి ఆ పైన ఉత్తర అరణి ఉంటుంది. దానికి తాడు చుట్టి దాన్ని ఇటు అటు ఇటు అటు ఇటు అటు దాన్ని మధిస్తారు. మధించినట్టుగా తిప్పుతారు. అది అలా తిరగడానికని దానికి పైన ఒక అడ్డంగా ఉండేటువంటి ఒక దండాన్ని కూడా పెడతారు. పెట్టి దాంట్లో ఫిక్స్ అయ్యేట్టుగా చేస్తారు. అప్పుడు దాన్ని కింద నుంచి ఇటు అటు ఇటు అటు వాళ్ళు సముద్రం మీద మందర పర్వతాన్ని ఎట్లాగైతే ఇటు అటు దేవతలు అసురులు కలిసి తిప్పారు, చిలికారు, అట్లాగే దీన్ని చిలకవాలి. అయితే అలా చిలికితే దాంట్లోంచి కింద ఉండేటటువంటి ఆ చెక్కలోంచి నిప్పు వస్తుంది. అగ్నిహోత్రం ఆవిర్భవిస్తుంది. కొద్దిగా ఇంత నిప్పు వస్తుంది. క్రమంగా పెంచితే అది బ్రహ్మాండంగా తయారవుతుంది అన్నమాట. ఒకసారి త్వరగా వస్తుంది, ఒకసారి ఆలస్యంగా వస్తుంది. అది పరిస్థితులను బట్టి ఉంటుంది అనుకోండి. అది వేరు. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఆత్మానం అరణిం కృత్వా. ఈ ఆత్మ, జీవుడు అనేటువంటి వాడు అధర అరణి. వీడు పైన పెట్టాల్సినటువంటి ఉత్తరారణి ఓంకారము. ఇప్పుడు దాన్ని చిలకడానికి ఏం చేయాలి? వీడు ధ్యాన నిర్మథనము చేయాలి, దాన్ని అభ్యసించాలి. ధ్యానం అనేది ఒక త్రాడు లాంటిది. ఆ ధ్యానముతోటి దాని ఎందే క్రమంగా సాగించుట అనేటటువంటిది దాన్ని ఇటు అటు తిప్పేటటువంటి మథనము లాంటిది. ధ్యాన నిర్మథన అభ్యాసాత్ పశ్యేత్ బ్రహ్మాగ్ని. అందులోంచి కొత్తగా పుట్టేటటువంటిది ఏం పుడుతుంది అంటే బ్రహ్మమనే అగ్ని పుడుతుంది. మరి దొరికి లేదంటే దాంట్లో ఉందా? ఉంది. కనిపించిందా? కనిపించదు. కనిపించదు కనుక లేదందామా? అది కనిపించదు కనుక లేదు అనుకుంటే ఇప్పుడు ఇవాళ కొత్తగా దాంట్లోంచి రాకూడదు. అది వరకు ఉంది. కానీ ఉన్నది ఎట్లా ఉంది? గూఢముగా ఉంది. దాంట్లో దాగి ఉంది. దాగి ఉన్న దాన్ని బయటికి తీసుకురావాలి. వీరు చేసేటటువంటి నిర్మథన ధ్యాన అభ్యాసములు ఉన్నాయి.
ఇవి ఆ లోపల దాగి గూఢముగా ఉండేదాన్ని పైకి వచ్చేట్టు చేస్తుంది. పరమాత్మ ఉన్నాడు అంటే దాన్ని మనకి అది గోచరించగలిగేటట్లుగా చెయ్యాలి అని అనుకుంటే ఈ ఓంకారం అనేటటువంటి దాన్ని ధ్యాన నిర్మథనము చేయాలి. ధ్యానం అంటే సతతము అభ్యాసము చేయుట అని అర్థం. యోగధారణం ఆశ్రిత్య అన్నాడు. ఆస్థిత యోగధారణం ఆస్థిత అంటే వాడు చేసేటటువంటి భక్తితోటి సాగించేటటువంటి సాధన. భక్త్యాయుక్తో యోగ బలేన చేయవ అని ఐశ్వర్యకాముడికి చెప్పేటప్పుడు అది అందరికీ సమానం. అది సాధన చేయడం అనేటువంటి ప్రతివాడికి సమానమే. వీడు సాధన చెయ్యాలి. ఈ సాధన వల్ల ఏమవుతుంది, దాంట్లో గూఢముగా ఉండేటటువంటి అగ్ని పైకి వస్తుంది. అది బ్రహ్మాగ్ని అని అంట. ఇది గూఢవత్ రహస్యంగా అది ఉన్నది పైకి వచ్చి ఎట్లా కనిపిస్తుందో వీడి లోపల ఇదివరకు ఉండి వీడిని నడిపిస్తుండేటటువంటి బ్రహ్మం అనేటటువంటి అగ్ని, పరమాత్మ అనే అగ్ని, అది కూడా వీడికి సాక్షాత్కరించుతుంది అన్నమాట. అందుకోసమనే ఓమిత్యేవం ధ్యాయధ ఆత్మానం ముండకోపనిషత్తు చెప్తుంది. ఓంకారముతోటే ఈ ఆత్మను ధ్యానము చేయవలే. ఈ ఆత్మకి ప్రతిపాద్యుడు పరమాత్మ కనుక ఆయన లోపల దాగి ఉంటాడు కనుక ఈ ధ్యానం వల్ల అభ్యాసం వల్ల ఆయన పైకి వచ్చును. ఇది కైవల్యార్థికి కావాలి. ఓంకారానికి ప్రతిపాద్యుడు ఆయనే అనేదాన్ని మనకి ఒక చోట కాదు ఎన్నో చోట్ల చెబుతోంది. ఆరాధనని చెప్పే ప్రక్రియలో ప్రకరణాల్లో కూడా ఆవాహనాదికం కర్మ. ఇప్పుడు భగవంతుడిని ఆవాహన చేయాలి, కూర్చోబెట్టాలి. అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం వస్త్రం, అదో ధూపం దీపం, అదో తిలకం పుండ్రం ఆభరణం, ఇవన్నీ కూడా సమర్పణ చేయాలి. సమర్పణ చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రంతో సమర్పణ చేయాలి. నాకు ఆ మంత్రాలు రావండి, అందుకే ఇది కూడా మానేశానండి అంటే నీకు మంత్రాలు రాకపోతే దీన్ని మానేయక్కర్లేదు. దానికి నీకు సులభంగా అనుసంధించగలిగేది ఏదో తెలుసుకుని దాన్ని అనుసంధించాలి. సులభంగా అనుసంధించగలిగింది ఏది? ఓంకారం. కనుక ఓంకారాన్ని ప్రయోగించి నువ్వు అన్నీ చేసుకోవయ్యా. ఆవాహనాదికం కర్మ యత్ ఎన్నా అనుక్తం మయాత్విహ. నేను కొన్నిటికి మంత్రాలు చెప్పాను నీకు, ఆగమ గ్రంథాల్లో చెప్తున్నాను. కొన్నిటికి నీకు మంత్రం చెప్పాను. అర్ఘ్యం సమర్పయామి ఓం భూర్భువః స్వః మంత్రం చదువుకో. పాద్యం సమర్పయామి త్రీణి పదావి చక్రమే చదువు. ఆచమనీయం సమర్పయం ఆపః పునంత పృథివీ మంత్రం చదువుకో. ఓకే, కొన్నిటికి నేను ఒకవేళ మంత్రాలు చెప్పకపోయినట్టయితే అలాంటి దానికి తత్సర్వం ప్రణవేనైవ కర్తవ్యం చక్రపాణయే. చక్రపాణయే భగవంతుడికి. ఇలాంటివి చెప్పని చోట్ల ఏదైనా ఒకవేళ నీకు ఉపచారం చేయాలి అని ఆ సన్నివేశం ఏర్పడ్డప్పుడు అయ్యో నాకు దీనికి మంత్రం రాదు కనుక నేను దాన్ని మానేశానండి అని అనకు. ప్రణవం చేర్చుకునే నువ్వు దాంతో అన్నీ హాయిగా చక్కగా చేర్చుకోవచ్చు. తత్సర్వం ప్రణవేనైవ కర్తవ్యం. అంత చక్కగా చక్రపాణయే, అది భగవంతుడికి చెందినది మాత్రం అయి ఉండాలి. ఇది ఒకటే ప్రధానమైనటువంటి నియమం. ఓంకారం పరమాత్మతత్వాన్ని చెబుతుంది కనుక ఓంకారంతో మనం ఉపాసన చేయాల్సింది పరమాత్మనే, భగవంతుణ్ణే, శ్రీమన్నారాయణుణ్ణే, అన్యస్వరూపములను కాదు. నారాయణునికి సంబంధించినటువంటి ఏ రూపాన్నైనా మీరు స్వీకరించండి. సాత్విక రూపాలని, మళ్ళీ అందులో కూడా రాజస తామస స్వరూపాలని స్వీకరించద్దు. ఆయనకి అన్ని రూపాలు ఉంటాయి. ఆయనకే పక్షపాతం లేదే. నేను సాత్వికాల్లోనే ఉంటాను అని ఆయన అనడు. ఆయన సాత్వికాల్లో ఉంటాడు, రాజసాల్లో ఉంటాడు, తామస రూపాల్లో కూడా ఉంటాడు. కానీ నువ్వు తరించాల్సిన వాడివి కనుక నీకు తరణ సాధనంగా ఉండేటటువంటివి సాత్విక రూపాలు మాత్రమే. కనుక ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్, దాన్ని ఉపాసన చేస్తూ మాం అనుస్మరన్, దానికి నన్నే నువ్వు తలుచుకోవాలి సుమా. సులభ
గుణము కలవాడిగా తలుచుకోవాలి. చేత సౌలభ్య గుణపూర్ణుడిగా భగవంతుడిని తలుచుకోవాలి. ప్రయాతి త్యజన్ దేహం, వాడు ఎవడైతే ఈ దేహంలోంచి బయలుదేరుతూ అంటే ప్రయాణకాల స్మరణ, అంతిమ స్మరణ అని చెప్పుకున్నాం కదా, దాన్ని చేస్తూ ఎవడైతే ఈ ఉపాసన కొనసాగిస్తాడో సయాతి పరమాం గతిం, వాడు ఉత్తమమైనటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని తప్పక పొందును. ఉత్తమాం గతిం పరమాం గతిం అని అంటే మళ్ళీ అది మోక్షాన్ని గురించి చెప్పట్లేదు. వాడు మోక్షాన్ని కోరుకోవట్లేదు. ఇప్పుడు వాడు కేవలం ఆత్మప్రాప్తిని మాత్రమే కోరుకుంటున్నాడు, కైవల్యార్థి కనుక వాడు కోరుకునే తప్పకుండా వాడికి లభిస్తుంది. కానీ ఇదే పాపం వాడికి తెలియలేదు. కానీ పరమాత్మని గురించి చేసినట్టయితే వీడు పరమాత్మని నేరుగా పొందేవాడు ఇదే సాధనంతో. కానీ వీడికి దాని ఎందు దృష్టి వెళ్ళదు, దీని ఎందే ఉంటుంది అక్కడతో. తప్పకుండా దాన్ని వాడు పొందుతాడు సుమా అని చెబుతూ ఓంకార ప్రతిపాద్య తత్వం నారాయణ తత్వమే అనేదాన్ని నిరూపిస్తున్నాడు. దీనికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అవి కూడా మనం కొద్దిగా స్పృశిస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.